హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. వీక్ అంతా కష్టపడి వీకెండ్ అయితే మరి హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటారు కదండీ చాలామంది. అందులోనూ వర్షం అయితే పడుతుంది. మరి వేడివేడిగా నాన్ వెజ్ అయితే ఈరోజు చాలా రకాలే వండేసుకుంటాం కదండీ. మరి మేమైతే చికెన్ వండుకున్నాము. నేను చికెన్ అయితే ఎలా చేస్తానో నా స్టైల్‌లో నేను చెప్తున్నాను. ముందుగా అయితే మరి ఆనియన్స్, చిల్లీస్ అయితే తరిగేసి ఇలా పెట్టుకున్నానండి కావాల్సినన్ని. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఇక చిల్లీస్, ఆనియన్స్ అందులో వేయించాలి కదండీ! అందరికీ తెలిసిందే. ఆనియన్స్ నాన్ వెజ్‌లో ఎంత తక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బావుంటుందండి. మరి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే మరి చికెన్ క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి. ఇలా ఆనియన్స్ అయితే మరి నూనెలో మగ్గించుకోవాలి కదండీ! కొంచెం పసుపేసి. అలాగే నేను ముందు ఉప్పేసేసుకుంటాను కూరకు సరిపడా. ఇంకా తక్కువ అనుకుంటే మరి మసాలాలవి వేసిన తర్వాత దించేసే ముందైతే కలుపుకుంటాను. కొంచెం యాడ్ చేసుకుంటాను. ఇక పసుపు, ఉప్పు వేసేసుకొని అయితే ఇలా మరి తిప్పుకుంటానండి. తిప్పుకున్న తర్వాత ఇది వేగే వరకు అలా మగ్గించుకుంటాను. ఈ ఆనియన్స్ ఇలా మగ్గేలోపైతే మరి ఇంకొక పని చేస్తానండి నేను. అల్లము, వెల్లుల్లి పేస్ట్ అయితే నేను చేసుకుంటానండి. అల్లం ముక్కలు తక్కువ వేసుకుంటాను. వెల్లుల్లిపాయ క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటాను. మరి అల్లం ఫ్లేవర్ ఎక్కువైతే బాగున్నట్టు ఉండదండి. ఇలా ఇందులో అయితే రోట్లో వేసుకొని అయితే దంచుకుంటాను కచ్చా పచ్చాగా. ఇలా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా తయారు చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మసాలాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. కూరకి కమ్మదనాన్ని తీసుకొస్తాయి. ముందే మనం ప్రిపేర్‌గా పెట్టుకుంటే మనకంత టేస్ట్ రావు. ఇంకా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కొంత అయితే తీసుకొని ఆనియన్స్‌లో వేసి తిప్పుకున్నానండి. ఇలా ఒక 5 మినిట్స్ ఆ ఆనియన్స్‌తో పాటు ఈ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా కలిసే వరకు అయితే ఉంచుతాను. ఆ తర్వాత చికెన్ అండి, దీన్ని శుభ్రంగా అయితే కడిగి పక్కన ఉంచుకున్నాను ముందే. నీళ్ళన్నీ వాడిపోయేలాగా ఇలాగా జల్లిబొట్టు ఉంటది కదండీ! దానిలో అయితే చికెన్ నేను వేసుకొని అలా ఉంచుకుంటాను. ఇలా చేస్తే చికెన్‌లో ఉన్న నీళ్ళంతా కూడా కిందకి దిగిపోయి చికెన్ పొడి పొడిలాడుతూ బావుంటుంది. అందుకనైతే నేను జల్లిబుట్టలో కంపల్సరీ వేసుకుంటానండి. ఫిష్ గానీ, ఇలా చికెన్ గానీ. ఇంకా చికెన్ అయితే మరి ఆనియన్స్‌లో వేసేసి తిప్పేసుకునండి ఇలా మగ్గే వరకు అయితే మూత పెట్టుకుంటాను. ఇంకా ఈ మిగిలిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్‌లో వేసుకుంటానండి మసాలా వేసిన తర్వాత. ఇంకా గెస్ట్‌లొచ్చారండి ఇంటికి. టీ అయితే పెట్టాను ఒక పక్కన. మరి ఇంకా నేను పనులైతే చేసుకుంటూ చాలానే చక్కబెట్టుకోవాలండి. మరి ఇంకా ఇంటికి వచ్చేవాళ్ళుంటారు, ఎళ్ళేవాళ్ళుంటారు. ఇంకా పిల్లలుంటారు. ఇంక చాలానే చేసుకోవాలి. ఈరోజైతే నేను వ్లాగ్ చేయలేకపోయానండి. వర్షం వచ్చింది. ఇంకా పనులైతే చాలానే ఉన్నాయనేసి నాకు చేయడానికైతే చేయబుద్ధి కాలేదు. ఇంకా అలా మూత ఉంచిన తర్వాత చూస్తే చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి. నీళ్ళన్నీ వాటర్ అన్నీ కూడా డ్రై అయిపోవాలి. ఓన్లీ మనకి ఆయిల్ అనేది మిగలాలి. అప్పుడే మనం ఇలా ఉప్పు, కారం అనేది కూడా యాడ్ చేసుకొని అయితే మనం తిప్పుకోవాలి. వాటర్ ఉన్నప్పుడు అలా కారం వేసుకుంటే బాగోదండి. నీచు వాసన వస్తుంది. ఇంకా నీళ్ళన్నీ అలా మరిగిపోయిన తర్వాత మాత్రమే ఇలా కారం వేసుకొని తిప్పుకోవాలి సరిపడా. నేనైతే నాన్ వెజ్‌లో కారం ఎక్కువగానే వేసేస్తాను. రెడ్డిష్‌లో కనపడేలాగా. ఇంకా మరి నీచు కూరల్లో మరి కారం అలా వేసుకుంటేనే గానీ కూరలకి టేస్ట్ రాదండి. చిల్లీస్ కూడా మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా సరిపడా కారం ఉండేలాగా అయితే చూసుకుంటాను. ఇలా మొత్తం ఇలా కలిపేసుకునండి నీళ్ళైతే పోసేసాను తగినన్ని. ఇంకా ఈ వాటర్‌లో అయితే మరి చికెన్ ఉడుకుద్దండి. అంతవరకు కూడా ఇలా మూత అయితే పెట్టేసుకొని అయితే ఉడికిస్తాను. ఇంకా తర్వాత అయితే మరి చూసానండి కాసేపు ఆగిన తర్వాత ఇంకా మొత్తం వాటర్ అంతా కూడా పోయినాయి. ఇంకా కొంచెం మనకు కావాల్సినంత గ్రేవీ మాత్రమే మిగిలుంది. అటువంటప్పుడైతే మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలింది వేసేస్తాను. ఇంకా మసాలా కూడా సరిపడా వేసేసుకుంటానండి. మనం అస్తమానం ఇలా నీచు కూరలు అయితే వండుకోం కాబట్టి కొంచెం మసాలా అయితే నేను ఎక్కువే వేసుకుంటాను. ఈ విధంగా అయితే మరి మసాలా కూడా మరి కూరలో యాడ్ చేసేసుకుని దాన్ని మరి తిప్పుకోవాలి. ఎక్కువగా తిప్పినా గానండి మరి పీసెస్ అయితే మరి ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే అయిపోతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఎందుకంటే మొత్తం కర్రీ అంతా ఉడికిపోయింది కాబట్టి మనం స్లోగా తిప్పుకోవాలి. ఈ మసాలా మొత్తం అంతా కలిసే వరకు కూడా. ఎక్కువగా తిప్పనవసరం లేదండి. కొంచెం అలా అలా తిప్పితే సరిపోతుంది. ఇంకా కూర అయితే మనకి ఇంకొక 5 మినిట్స్, 10 మినిట్స్‌లో అయితే మనకి అయిపోద్దండి. అంతవరకు కూడా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే మరి అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా 10 మినిట్స్ ఆగిన తర్వాత చూశాను కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా తినడానికి ఇంకా కర్రీ మనకి సిద్ధమైపోయిందనమాట.
మరి ఇది ఇలా మనకి గ్రేవీలా కావాలంటే కొంచెం మనం ముందుగానే కట్టేసుకోవచ్చు, లేదంటే మనకి గ్రేవీ అవసరం లేదు. మొత్తం ఇంకా డ్రై అయిపోవాలనుకుంటే ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచుకుంటే మనకి గ్రేవీ లేకుండా మామూలుగా పీసెస్ లాగా అయితే ఉంటుందండి. కర్రీ లాగాను ఉంటుంది, అలాగే ఫ్రై టైప్లో అయితే అయిపోతుంది. ఎండల్లో ఏమో కానండి, ఇలా చల్లని వాతావరణంలో మాత్రం చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మరి నేను వండిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎవరికి నచ్చిన స్టైల్స్లో వాళ్ళు వండుకుంటారండి. ఎవరు ఎలా వండినా అది తినడానికే కదండి టేస్టీగా. మనకి వండే స్టైల్ కాదండి మెయిన్, మనం తినడానికి అది బాగుందా లేదా అనేదే కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.